హాయ్ నమస్తే, వెల్కమ్ టు సౌందర్య ట్రెండ్స్. సండే స్పెషల్ మాది దోసకాయ మటన్ కర్రీ. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మటన్ని వాష్ చేసి నీట్గా పక్కన పెట్టుకోవాలి. అలాగే మీడియం సైజు ఒక దోసకాయ తీసుకుని దాని పీల్ అంతా తీసేసి వాష్ చేసి లోపల సీడ్స్ అన్నీ తీసేసి సన్నగా పీసెస్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే టమోటా, ఆనియన్స్ కూడా అన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే ములక్కాయలు కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను అలాగే ప్రిపేర్ చేశాను చూడండి. ఫస్ట్ మనం ఈ మటన్ అనేది త్వరగా కుక్ అవ్వదు కాబట్టి నేను కుక్కర్లో వండుతాను. చాలామంది మటను ముందే కుక్ చేసి తర్వాత వండుతారు. అలాగూ చేయొచ్చు, ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో కూడా చేయొచ్చు. నేనైతే ఫస్ట్ కుక్ చేయకుండా మటన్ని తర్వాత విజిల్ పెట్టి నేను ఉడకబెడతానమాట. అప్పుడు టేస్ట్ బాగుండిద్ది. అలాగంటే నాకు ఇలా ముందే ఉడకబెట్టిన దానికంటే కూర కొంచెం అన్నీ మగ్గాక తర్వాత విజిల్ పెట్టి ఉడకబెట్టిన కర్రీ టేస్ట్ ఎక్కువ ఉంటుంది. కావాలంటే నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కాక తర్వాత దాంట్లో కొంచెం లైట్గా లవంగాలు, యాలక అవి కొంచెం స్మెల్కి ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నేను స్టార్టింగ్ ఆయిల్లో అవి వేస్తాను. ఆ తర్వాత మనకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా మీరు స్మాల్ పీసెస్ సన్నగా తరిగి పెట్టుకోండి. మరీ లావుగా ఉంటే అవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. అందుకని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి లైట్గా మరీ హైలో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అవ్వాలి. మామూలు మటన్ కర్రీ కంటే ఈ దోసకాయ అంటే కుకుంబర్ అంటారు కదా, ఆ దోసకాయ వేసిన మటన్ ఇంకా టేస్ట్ బాగుంటుంది. అందుట్లో ములక్కాయ కూడా వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. నాకు మటన్ అంత టేస్ట్ నచ్చదు, అంటే ఎక్కువ తినను నేను. కానీ దోసకాయలో ట్రై చేసి చూడండి. నేను దోసకాయలు ఇలా వేసి మటన్ వండితే టేస్ట్ చాలా బాగుంది. నేను ఇలా తింటాను. అందుకనే ఇలా మీరు కూడా దోసకాయ వేసి ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా వేసుకుని ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేయండి. మనం హైలో పెట్టుకోకుండా మరీ సిమ్లో పెట్టొద్దు. కొంచెం టైం పట్టినా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నీట్గా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్నీ స్లోగా మనకి అవి కొంచెం బాగా వేగాలి, లేదంటే పచ్చిగా ఉండి మనకి టేస్ట్ అంత బాగోదు. అందుకనే ఈ నాన్ వెజ్ రెసిపీస్కి ఏటికైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఈ ఆయిల్లోనే మనకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఆనియన్స్ మంచిగా వేగుతాయి, లేదంటే జస్ట్ పచ్చిగానే ఉంటాయి, టేస్ట్ అంత బాగోదు. తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా వేగాక దాంట్లోనే మనకి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం మంచిగా అప్పుడే మనం ఇంట్లో రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మనకి అడుగంటుకోకుండా కొంచెం ఫ్లేమ్ తగ్గించేసి నీట్గా స్లోగా మనని ఫ్రై చేసుకోవాలి. అంటుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కొంచెం హైలో ఉందనుకో అడుగును మాడిపోతుంది. అడుగును మాడిపోకోకుండా కొంచెం నీట్గా ఫ్రై చేసుకోండి, తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత మనకి కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు మనకి ఆనియన్స్ అవి వేపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోవాలి. ఆ స్మెల్ అంతా పోయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, దాంట్లోకి నేను కొంచెం ముక్కల్లో కొంచెం కారము, సాల్ట్ యాడ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ముక్కల్లో ఫ్లేవర్ త్వరగా పడుతుంది అని చెప్పి నేను ముందే కొంచెం లైట్గా అవి వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను వాష్ చేసిన ముక్కల్లో. ఆ ముక్కల్ని కూడా మనకి యాడ్ చేసుకుని నీట్గా అంతా ఒకసారి కలుపుకోండి. అదంతా కలుపుకున్న తర్వాత మనకి మంచిగా అవి కుక్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం ఒక లిడ్ పెట్టేసేసి లైట్గా కొంచెం కుక్ అవనండి. ఆ ముక్కల్లో ఆయిల్లో మంచిగా మటన్ అనేది మనకి ఉడుకుతూ ఉంటే టేస్ట్ అనేది మంచిగా బాగుంటుంది. అదే మనం కనుక ముందే కుక్కర్లో వేసిన దానికంటే ఇలా మనకి ఆయిల్లో మంచిగా ఉడికింది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది.
కావాలంటే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది. అలా ఉడికిన దాంట్లో మనకి రాక్ సాల్ట్ ఉంటుంది కదా, కల్లుప్పు. మనకి ఇలా కర్రీస్లో కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకోండి, కల్లుప్పు టేస్ట్ ఇంకా బాగుంటుంది. సాల్ట్ కంటే కూడా కల్లుప్పు యూస్ చేయండి. ఆ కల్లుప్పు, కొంచెం కారం, పసుపు, మళ్ళీ మీ టేస్ట్కి తగ్గట్టు. కొంచెం నాన్ వెజ్ అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నార్మల్ కర్రీస్లో కొంచెం తక్కువ కారం వేసిన, నాన్ వెజ్లో కొంచెం నేను కారం యూస్ చేస్తాను. ఎందుకంటే నాన్ వెజ్ కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే అంతగా బాగోదు. మనకి ఒక టిప్పు, నాన్ వెజ్ నీసు స్మెల్ రాకుండా ఉండాలంటే అది మనకి వాష్ చేసేటప్పుడు ఒక హాఫ్ లెమను, సాల్టు, పసుపు వేసి వాష్ చేసి చూడండి, నీసు స్మెల్ అనేది రాదు. కొంతమంది వెనిగర్ కూడా యూస్ చేస్తారు, కానీ ఇలా కూడా ట్రై చేయండి, అప్పుడు మనకి నీసు స్మెల్ అనేది రాదు. అది కల్లుప్పు, అలాగే మనకి పసుపు, టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి. మీరు ఎంతైతే కారం తినగలుగుతారో మీ ఇష్టాన్ని బట్టి, మీ టేస్ట్ని బట్టి అవి యాడ్ చేసుకోండి. అలా అని మరీ కారము, సాల్ట్ అనేది తక్కువ వేస్తే టేస్ట్ అంత బాగోదు. అందుకనే మంచిగా మీరు కారం అది అనేది కరెక్ట్గా మీకు టేస్ట్కి తగ్గట్టు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత లిడ్ పెట్టి ఇంకా ఆ ఉప్పు, కారం అవన్నీ వేసాక ఆ ముక్కలు అనేది మనకి కొంచెం మంచిగా కుక్ అయ్యేంత వరకు కొంచెం లిడ్ పెట్టండి. లిడ్ పెట్టి ఆవిరి లోపల ఉడుకుతుంది కాబట్టి మంచిగా కుక్ అవుతుంది. అలా ఒక 5 మినిట్స్ ఉడికాక ఇప్పుడు చూడండి, కొంచెం లిడ్ తీసి చూడసాక చూడండి, ఇప్పుడు మనకి మంచిగా, ఇప్పుడు కొంచెం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆ దోసకాయ ముక్కలు, టమోటా ఈ ముక్కల వరకు వేసి మళ్ళీ మిక్స్ చేసుకోండి. నీట్గా కలుపుకోవాలి, అంతా మిక్స్ అయ్యేలాగా. మనకి ములక్కాయ ముక్కలు మాత్రం ముందే వేయద్దు, ఎందుకంటే ములక్కాయ త్వరగా ఉడికిపోయి అంతా మనకి మిక్స్ అయిపోయి అవి చితికిపోతాయి. అందుకని మాత్రం ములక్కాయలు మాత్రం ముందే యాడ్ చేయొద్దు. ఓన్లీ దోసకాయ, టమోటా మనం ముందు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి వరకే వేసి మిక్స్ చేసుకోండి. అవి వేసి ఉడికాక తర్వాత మనకి మీట్ మసాలా బయట దొరుకుతుంది కదా, నేను ఆ ప్యాకెట్ యూస్ చేశాను. అదొక ప్యాకెట్. ఇది మొత్తం కేజీ మటన్కి నేను ఎలా చేయాలో చూపిస్తున్నాను, నేను ఎలా చేస్తానో. అది ఒక ప్యాకెట్ వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా చూసుకుని విజిల్ పెట్టుకోవాలి. ఆ లోపల ఉన్న ఆ ప్రెషర్కి 2-3 విజిల్స్ సరిపోతుంది. అది మటన్ కొంచెం ముదురుదైతే 3 విజిల్స్, లేదంటే 2 విజిల్స్ సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. కొంచెం ఆ ప్రెషర్ అనేది మనకి బయటకు పోయాక మళ్ళీ లిడ్ తీసి చూడండి, అప్పుడు మనకి కరెక్ట్గా చూడండి కర్రీ ఎంత బాగుందో చూడడానికి. ఇప్పుడు మనకి ఒకసారి చూడండి, అంతా తిప్పుకుని చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. మీకు కారం కానీ ఏదన్నా సాల్ట్ ఏదన్నా తక్కువైందంటే ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ కుక్కర్ పెట్టుకుని స్టవ్ మీద, ఇప్పుడు మనం ముందు ములక్కాయ ముక్కలు ఫస్ట్ వేయొద్దని చెప్పాను కదా, అవి ఇప్పుడు వేసుకోండి. ఆ ములక్కాయ ముక్కలు ముందే వేసి మనం విజిల్స్ వచ్చేదాకా పెట్టామంటే అదంతా మొత్తం మిక్స్ అయిపోయి చితికిపోయి మటన్ అంతా ములక్కాయ ముక్కలు పీసులుగా వచ్చేసి చూడడానికి మనకి తినడానికి కూడా అంత టేస్ట్ బాగోవు. ములక్కాయ ముక్కలు మంచిగా ఉండాలి అంటే మనకి చితికిపోకుండా ఇప్పుడు వేసుకుని మనం మిక్స్ చేసుకుని కొంచెం అది ఉడికే అంతవరకు నీట్గా సిమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో అన్న పెట్టుకుని స్టవ్ని అప్పుడు ఉడకనివ్వండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ మటన్ ఫ్లేవర్, ఆ ములక్కాయ ఫ్లేవర్ అనేది ఆ మటన్కి దిగుతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, నేనైతే వాటర్ యాడ్ చేయలేదు ఫస్ట్ చూడండి, ఇప్పుడు వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి కుక్కర్ విజిల్ పెట్టి ఆవిరిలో ఉడికినప్పుడు కొంచెం వాటర్, మటన్లో వాటర్ ఉంటుంది కదా, అది ఉడికేటప్పుడు ఆల్రెడీ మనకు కొంచెం వాటర్ వస్తుంది. అలాగే మనం టమోటా, దోసకాయ వేయడం వల్ల దాంట్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనకి తర్వాత ఇప్పుడు ఏమన్నా వాటర్ ఇంకా గ్రేవీ తగ్గిపోతుంది అంటే వాటర్ యాడ్ చేసుకోండి.
ఎక్కువ కావాలి గ్రేవీ అన్నాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేశాను, ఆల్రెడీ గ్రేవీగానే ఉంది కర్రీ అని. అలా మిక్స్ చేసుకుంటూ సిమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు మనకి మంచిగా ములక్కాయ ముక్కలు కూడా మనకి ఆ మటన్లో ఉడకాలి. ఆల్రెడీ మటన్ కొంచెం ఉడికిపోయింది నాకు. ఆ ములక్కాయ ముక్కల కోసమే నేను ఇంకో 15 మినిట్స్ మటన్ని కుక్ చేశాను. అందుకే నేను 2 విజిల్సే రానిచ్చాను. మళ్ళీ కొత్తిమీర కూడా కొంచెం వేసుకుని లాస్ట్కి మనకి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అలా లిడ్ పెట్టి ఉడకనివ్వండి. లేదు ఇంకొంచెం ఉడకాలి మటన్ అనిపిస్తే ఫైనల్గా ఒక్క విజిల్ మనకి గరం మసాలా కూడా వేసుకున్నాక ఇంకో విజిల్ వచ్చేంతవరకు అటుపెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా మటన్ కర్రీ మనకి రెడీ అవుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మటన్ కర్రీకి దోసకాయ యాడ్ చేస్తే. నాకు ఫస్ట్ మటన్ కర్రీ అంత ఇష్టం ఉండేది కాదు. మా అత్తయ్య గారు ఒకసారి దోసకాయ వేసి వండారు, అప్పుడు నాకు టేస్ట్ నచ్చింది. అప్పటి నుంచి నేను కూడా దోసకాయ అప్పుడప్పుడు ట్రై చేస్తాను. ఈరోజు ఎటు ఇంట్లో ఉంది కదా దోసకాయ అని చెప్పి నేను ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అది గరం మసాలా కూడా యాడ్ చేశాను. అలా మరీ అంత ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయవసరం లేదు. అందుకే నేను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసి ఫైనల్గా దాన్ని కూడా మిక్స్ చేసేసుకోండి. లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర అనేది లాస్ట్లో వేయాలి, ఫస్టే వేయొద్దు. ఇంకా మనకి అంత మంచిగా చూడండి మటన్ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర ఇంకొంచెం లాస్ట్లో వేసేసుకుని ఒకసారి కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి. నేను చేసిన మటన్ కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది నిజంగా ఫ్రెండ్స్. ఫైనల్గా టేస్ట్ మంచిగా కుదిరింది. ఎలా ఉంటుందో అనుకున్నాను. మనకి మిడిల్లో నేను కొంచెం లైట్గా ఎండు కొబ్బరి పౌడర్ కూడా నేను యాడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకుని, లేకపోతే లేదు. అది కూడా నేను యాడ్ చేశాను. వీడియోలో మిస్ అయినట్టుంది. చూడండి ఫైనల్గా చాలా టేస్టీగా ఉండే దోసకాయ మటన్ కర్రీ రెడీ. మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.